చూసేయప్పా ఆధారం కొట్టేశావు, దుమ్ము దులిపేశావురా. ఎందుకు నవ్వుతున్నావు? ఇవి మిగతా వాళ్ళ దుకాణంలో నుండి బ్యాటరీ నీళ్ళు కావురా, నేనే పదును చూసి తయారు చేస్తున్న ఒరిజినల్ ప్రకృతి సారారా. దాన్ని తాగిన వాడెవడు, దీన్ని తాగిన వాడి చావు చూడలేడురా. ఇది నా ఆరోగ్య సారా బిడ్డ. వచ్చేసారి విప్లవకారులు బతుకు తెరువు చెడగొట్టడానికి. ఎవరిని సంతోషంగా ఉండండి ఎవరు. ఇలా చూడు, రాబోయే తరాన్ని వినను. తాగి వాళ్ళు తాగుతూనే ఉంటారు. బతుకుతారయ్యా. ఈ జోకర్ని ఎందుకు తీసుకొచ్చావురా? నిన్ను వదిలేసి వచ్చానని ఏడ్చిందంట సత్య. ఓ ఏంటి, కుక్క పిల్ల ఏడ్చిందా? సరే, రేపటి నుంచి దీన్ని తీసుకురావద్దు. దాని మొహం చూస్తూ ఆటోలో ఓడిపోతావు. ఈ రోజు వాడిని ఓడించాలి గాంధీ. ఇప్పుడు ఇది పడాయి అయిపోయిందిరా. పాలు తాగే పిల్లాడి మాట విని తొండాడి గెలుస్తావా? అయితే నువ్వు మేధావిని తీసుకొచ్చి నీ సైడ్ ఆడించి గెలువు. పోయిందా రేడియో, పోయిందా? ఏంటి గాంధీ, కళ్ళుని చూస్తుంటే నోరు ఊరుతుందా? ఊరుతోంది. మా నాన్నకి తెలిస్తే నన్ను కొట్టి చంపేస్తారు. వదిలిందంతా పట్టేసేంద్రా. ఏమైంది నీ రామానుజంకి? ఈ రోజు బల్బు ఫ్యూజ్ పోయిందా? ఏరా గాంధీ, నువ్వు చెప్పేవనే ఆమోకేశాను. ఏమైంది? ఇప్పుడు ఆడ్రా. ఆశను పడే. ఇది పడే. ఇదా? ఏదో తప్పుగా ఉందిరా. వాడి కోసం ఆడుతావరా కుక్క? చిన్న పిల్లాడి దయతో ఆడి గెలిచేది నువ్వేరా. నేను స్వయంగా ఆడి చెప్పరా, వాడి కోసం నన్ను ఓడిస్తావా? వాడు నా జోకర్ని దొంగలించాడు. నిన్ను ఓడిస్తేనే ఇస్తా అని చెప్పాడు. చాచా, నాకు వేరే పని లేదు. వాడేదో వాగుతున్నాడు సత్య. నువ్వు ఆ పని తప్పకుండా చేసుంటావు. వాడి గురించి తెలిసిందే. గెలవడం కోసం ఏమైనా చేస్తాడు. కానీ నాతో ఉంటూ నీ అవసరం కోసం నాకే ద్రోహం చేసావు కదా. నీకు క్షమాపణే లేదురా. రే జ్ఞానం, ఆ కుక్కనివ్వరా, నేనే కొట్టి చంపేస్తాను. వయసులో చూదమాడారు, ఒకరినొకరు కొట్టుకుని బుర్ర బద్దలు కొట్టుకున్నారు. ఏమిటిదంతా? చూదమాడే వయసారా ఇది? అరే వదిలేయ్యా, చిన్నపిల్లలకు పడితేనే బుద్ధి వస్తుంది. గాంధీ గారే తప్పు చేసి నేర్చుకున్నాకే మహాత్ములు అయ్యారు. నీ బిడ్డకి గాంధీ అని పేరు పెట్టగానే మహాత్ముడు అయిపోతాడా? శబ్దం రాకూడదు. ఎలాంటి కుటుంబంలో పుట్టి నువ్వేం పనిచేస్తున్నావురా? ఈ రాష్ట్రంలోనే అత్యుత్తమ స్వతంత్ర పోరాట వీరుల్లో 4వ స్థానం రా మీ తాతయ్యది. ఈ రాష్ట్రంలో నాటుసారా దుకాణాలను నిర్మూలించాలని చేసిన పోరాటంలో మీ తాతయ్య ముఖ్య పాత్ర వహించారా. ఏ రోజైతే నేను మా నాన్నతో వెళ్లి దూరం నుంచి గాంధీని చూశానో ఆ నిమిషం నుంచే గాంధీవాదం నా రక్తంలో ఊరిపోయిందిరా. ఇదిగో వీడు నేను స్వాతంత్ర పోరాటంలో ఆంగ్లేయుల్ని ఎదిరించి దెబ్బలు తిని జైలుకు వెళ్ళావరా. సారాయి కాచేవాడు అబ్బాయితో కలిసి జోద వాడతావా? రే, వీడు ఆగస్టు 16వ తేదీ మధ్యాహ్నం 3ంటికి పుట్టాడురా. అయినా ఆగస్టు 15 స్వతంత్రం వచ్చినాడు పుట్టాడని బర్త్ సర్టిఫికెట్ తీసుకున్నాను రా. దేశం కోసం పాటుపడి దేశం కోసం ప్రాణాలు ఇచ్చే ఓ మహానుల్లా జీవించాలనే ఆశతోనూ లక్ష్యంతోనూ ఆశయంతోనే రా వీడికి గాంధీ మహాన్ అని పేరు పెట్టారు. మద్య నిషేధ పోరాట వీరుడు అవుతావా గాంధీ? గాంధీలా ఓ మహానులా జీవిస్తావా గాంధీ మహాన్? చెప్పరా. మహాన్లా జీవిస్తానా? మహానులా జీవిస్తావా గాంధీ మహాన్? జీవిస్తానా? నీ మీద ఒట్టు. మహాన్లా జీవిస్తానా? తప్పకుండా మహాన్లా జీవిస్తానా?
Get 3 coffins ready. ఎందుకు లేపేసి టైం ఏడైంది నాన్న. అమ్మ నిన్ను లేపమంది. ఎందుకో నీ మీద కోపంగా ఉంది. మీ అమ్మ ఏ రోజు కోపం లేదని ఇప్పుడు చూసినా ఇదే పని అయిపోయింది. టైం ఏడైంది ఇంకా లేవాలని అనిపించలేదా? ఏమండే జీతం డబ్బులు లెక్క పెట్టి చూశాను, 50 రూపాయలు తక్కువగా ఉంది. ఏం చేశారు? ఈ ఇంట్లో ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. డబ్బులు ఏమైనా చెట్టు కాస్తున్నాయా? ఛే! టైర్ పంచర్ అయిందే, కొత్త ట్యూబ్ మార్చాను. కొత్త ట్యూబ్ 50 రూపాయల. రేట్లు పెంచేసారు, ఏం చేయమంటావు? ఏ గవర్నమెంట్ బాగాలేదు. కరెక్టేనండి. అమ్మా ఇదో టికెట్. ఏం టికెట్ రా? పైలట్ థియేటర్. ఏమండి? ఏమైంది? గాంధీయన్ ఫ్యామిలీలో పుట్టి అబద్ధాలు ఆడటం ఎంత పెద్ద పాపం. అంతకంటే పెద్ద పాపం ఉగ్రవాదం, అశ్లీలత, తాగుడు, తందనాలు ఇవన్నీ ఉన్న సినిమా వెళ్ళి చూసొచ్చారు. ఇంగ్లీష్ సినిమాలు అన్ని అలా ఉండవే. గాంధీ మహాన్ అని పేరు పెట్టుకుని ఇంత నీచమైన పని చేసి వచ్చారే, గాంధీ గారు క్షమిస్తారా? నేను చేసింది చాలా పెద్ద తప్పు, నన్ను క్షమించండి గాంధీజీ. అబద్ధం చెప్పకూడదు. ఒకసారి అబద్ధం చెప్పితే సంతోషమా? అలమారాలో కొత్త చొక్కా ఉందిగా, మరెందుకు ఇలా పాత చొక్కా వేసుకున్నారు? అది పుట్టినరోజు నాడు. ఇప్పుడు ఓకేనా? హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే నాన్న. హింస అంతానికి దారి తీస్తుంది. మనం ఎప్పుడూ హింస ఎక్కువ చేస్తున్నారా? ఈ రోజు నా కల్లో మీ పని చెప్తాను. అహింస. మనం ఎప్పుడూ హింస జోలికి వెళ్ళకూడదు. హింస రెండు వైపులా పదునైన ఆయుధం లాంటిది. హింస అంతానికి దారి తీస్తుంది. Profit sharing is divided a nominal partner and so behavior. ఎవరు అది? ఝాన్సీ మేడం సూపర్ గా డాన్స్ చేశారు. ప్రతి స్వాతంత్ర దినోత్సవానికి చిన్నప్పటి నుంచి మిస్ అవ్వకుండా నాట్యం ఆడతారు. గాంధీ అలాగే ఉత్తమ ఉపాధ్యాయుడు అవార్డు పొంది నా అంతటి వాడు అవ్వాలి. మీ నాన్నగారి లక్ష్యాన్ని నెరవేర్చాల్సిన అతిపెద్ద బాధ్యత దుంబలుడిగా మద్య నిషేధ పోరాటాన్ని ముందుని నడిపించి దాన్ని విజయవంతం చేసి మీరు మహాత్ముడవ్వాలి. ఇదిగో డల్లుడు గారు, మీ పుట్టినరోజుకి నా బహుమతి. బ్రహ్మాండంగా ఉంది. ఉండని ఎందుకు తీస్తున్నారు? బానే ఉందిగా. ఏంటి? కళ్ళజోడు అదిరింది. పుట్టినరోజా? తెలుస్తోంది. స్కూల్ పిల్లలకి చాక్లెట్లు పంచినట్టు అందరికీ తలా 5 రూపాయలు వేసావే, అప్పుడే అర్థమైంది. ఆ 5 రూపాయలు తట్లో వేసినప్పుడు నీ కుటుంబం అంతలా గర్వించింది. కానీ మొహం ఏంటి ఏలాడేసుకున్నా? ఎంత వయసు? 40. 40. లైఫ్ బిగిన్స్ 40 అంటారు, కానీ అది అందరికీ వర్తించదు. ఖచ్చితంగా నీకు వర్తించదు. నేను చూస్తుంటే ఏదో సప్పిడి బతుకు బతికేస్తూ అయ్యో 40 ఏళ్ళు వచ్చాయని ముత్తుకుంటూ 60 ఏళ్ల వరకు ఏళ్లాడి ఏదో ఒకరోజు పోయి చేరేవాళ్ళ ఉన్నావు. నీకెందుకు అలా అనిపిస్తుంది? నీ లైఫ్ మొత్తం ఒకటే ప్యాటర్ను. నీ మొహం చూసి టపి అని చెప్పేయచ్చు. జీవితాన్ని జీవించాడ్రా అనేలా 5% జీవిస్తారు. ఆ 5% వ్యక్తుల జీవితం అద్భుతమైంది అనిపించాలంటే మిగతా 95% వ్యక్తుల జీవితం సాధారణమైందిగా చెప్పగానే ఉండాలి. ఏ
నేను 5% వాళ్ళలో ఉండలేనా? నువ్వు నీకంటూ ఎటువంటి లక్ష్యము సిద్ధాంతము ఆడు తిడుతున్నాడు ఈడు తిడుతున్నాడు తొక్క తోటకూర ఏమీ ఆలోచించకుండా నీ మనసుకు ఏం దోచిందో ఆ పని చేసి ఓ రోజైనా బతికావా? బతికుండవు, ఖచ్చితంగా బతికుండవు. నువ్వు చచ్చినా ఆ 5%లోకి రాలేవమ్మా. ఎందుకంటే నీ ప్యాటర్న్ అట్లాంటిది. వెళ్దామా? దేవుడి ప్రసాదం. చాలా సంతోషం అమ్మా. విశేషం ఏంటమ్మా? ఈ రోజు మా ఆయన పుట్టినరోజు. సామే ఇట్టాగే ఏం మారకుండా 100 ఏళ్ళు నువ్వు ఇట్టాగే ఉండాలి. 100 ఏళ్ళు నువ్వు ఇట్టాగే ఉండాలి.